హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తలకి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు ఇదే ఆయిల్ వాడతానండి. కొబ్బరి నూనె లూజ్, ఇది కొబ్బరి నూనె నేను ఆయిల్ మిల్లులోనే తెచ్చుకుంటానమాట. పారాషూట్ కానీ వాటిక కానీ అట్లాంటి ఆయిల్ ఏం వాడను. ఇప్పుడు మనం దీంట్లోకి మందార ఆకు, మందార పువ్వు, కరివేపాకు ఎండబెట్టి పెట్టుకున్నాను. సో ఇది కూడా నా దగ్గర స్టోరేజ్ చేసి ఉంటుంది. ఆయిల్ అయిపోయిన ప్రతిసారి ఇట్లా ఆయిల్ చేసుకుంటానమాట. ఈ పౌడర్ ఇందులో వేసిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఈ ఆకు మిశ్రమాన్ని అంతా కూడా ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం మసులితే సరిపోతుందండి. కొంచెమే చూడండి. ఇట్లా మసిలిన తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత వడగట్టుకోవాలి. ఈ ఆయిల్ మనము అప్లై చేసుకోవడం వల్ల జుట్టు ఊడిపోదండి. అట్లాగే జుట్టు బాగా పెరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుందండి. సో ఇప్పుడు నేనైతే ఎలా అప్లై చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసుకోవడంలో కూడా ఉంటుంది, ఎందుకంటే ఎవరిది వాళ్ళకి కొంచెం పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకి పెట్టుకోవడం రాదు. సో నేనైతే ఇట్లా కొన్ని ఎంటుకలు తీసేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే మనం పాపడ తీసుకుంటాం కదా, పాపడికి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే కొంచెం ఏళ్ళకు మాత్రమే అంటించుకొని ఫస్ట్ లోపల అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే లోపల అనేది బాగా మనకి ఆయిల్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని అటు కొంచెం ఇటు కొంచెం ఎంటుకలు తీసుకొని కొంచెం పాయల వైజ్గా తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఆయిల్. నేను ఎప్పుడు ఇదే ఆయిల్ వాడతానండి. అయిపోయిన కొద్దీ చేసుకుంటాను, ప్రిపేర్ చేసుకుంటాను, పెట్టుకుంటాను. నేను కానీ మా పిల్లలకు కానీ మేము ముగ్గురం ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము. సో జుట్టు అనేది చాలా ఫాస్ట్గా కూడా పెరుగుతుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మా పాప, పెద్ద పాపకు కూడా చూడండి జుట్టు పొడవుగానే ఉంటుంది. తనకు కూడా ఇదే ఆయిల్ అప్లై చేస్తాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో తన జుట్టు కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. జుట్టు మొత్తం కూడా ఇలా అప్లై చేసుకోవాలి. లాస్ట్ హెయిర్కి కూడా ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, లాస్ట్ హెయిర్కి అంటే కొన ఎంటుకలకి కూడా మంచిగా పెట్టుకోవాలన్నమాట. లాస్ట్ హెయిర్కి బాగా పెట్టుకుంటేనే లాస్ట్ హెయిర్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. సో జుట్టు అంతా కూడా ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం జుట్టు మొత్తం పెట్టుకున్నాక 2 చేతులతో ఆయిల్ లాస్ట్కి మాత్రమే ఇట్లా ఆయిల్ పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలండి. తలపైన బాగా మసాజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చేసుకున్న తర్వాత ఇట్లా కొప్పు అయితే కట్టుకోవాలి. దువ్వెన పెట్టకూడదు ఫస్టే, ఎందుకంటే దువ్వెన పెడితే జుట్టు ఊడిపోతుందన్నమాట. దువ్వెనతో దూసుకుంటే. సో ఇట్లాగా 1 డే మొత్తం ఉంచుకోవచ్చు, లేదా 1 అవర్ ఉంచుకొని హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు. నేను 1 డే మొత్తం ఉంచుకుంటున్నాను. సో నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చూడండి హెయిర్ డ్రైయర్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం అంతా కూల్గా ఉంది కదా, జుట్టు ఆరలేదు. నేను హెయిర్ డ్రైయర్ అయితే పెట్టుకొని మీకు అయితే జుట్టు అనేది చూపిస్తాను చూడండి. సో నా జుట్టు అయితే ఊడిపోవట్లేదు. ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్నా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా కూడా పెరుగుతుంది. నేను మా పిల్లలు మొత్తం ఇదే యూజ్ చూస్తున్నామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.